సాయంత్రం మా అక్క కూతురు శ్రీమంతం ఫంక్షన్ ఉంది. ఈ బ్లౌజ్ ఈవినింగ్ లోపు అర్జెంటుగా కుట్టిస్తావా? అలాగే కుట్టిస్తా. ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తా. ఈవినింగ్ లోపు అంటే అమౌంట్ కాస్త ఎక్కువ అవుతుంది. అలాగే అక్క, ఇస్తాలే. ఈవినింగ్ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొచ్చి తీసుకెళ్తా. అలాగే అయితే ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళు. అబ్బా, ఆకలిగా ఉంది. అన్నం తిని ఒకేసారి కట్ చేసి కొడదాం. ఒకే బ్లౌజే కదా, ఈవినింగ్ కల్లా తొందరగా అయిపోతుంది. ఎవరమ్మా? ఎవరు లేరా ఇక్కడ? మేడం, అన్నం తింటున్నా, 2 నిమిషాలు వస్తా. అన్నం తర్వాత అయినా తినొచ్చు. వచ్చి బ్లౌజ్ కొలతలు తీసుకో. ఇదిగో, నాకు ఈవినింగ్ లోపు కావాలి బ్లౌజ్. ఈవినింగ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. మేడం, ఈవినింగ్కు నాకు ఇంకో బ్లౌజ్ ఉంది. అవునా? అది కాదు, నేను అమౌంట్ ఎక్కువ ఇస్తాలే బ్లౌజ్కి. 2 కుడదాం. ఎలాగో అమౌంట్ ఎక్కువ ఇస్తా ఉంటుంది కదా, బాబు ట్యూషన్ ఫీజు అయినా కట్టొచ్చు. అలాగే మేడం, ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళండి. సరే అయితే కంపల్సరిగా కుట్టబెట్టు, ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తా. అక్క, బ్లౌజ్ అయిపోయిందా? ఇదిగో అమౌంట్. అక్క, అయిపోయింది, ఇదిగో తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అక్క, వెళ్ళొస్తా. ఇదిగో అమ్మాయి, నా బ్లౌజ్ అయిపోయిందా? మేడం, అయిపోయింది. ఇదిగోండి మేడం, 250 అమౌంట్. ఏంటి, ఈ బ్లౌజ్కు 250నా? ఇటు చూడు, నేను చెప్పిన డిజైనే పెట్టలేదు. 150నే ఎక్కువ దీనికి. ఇదిగో తీసుకో. విన్నారు కదా, అందరు కస్టమర్లు ఒకలా ఉన్నారు. కొందరు కుట్టక ముందుకు ఒకలా మాట్లాడతారు, కొందరు కుట్టిన తర్వాత మరోలా మాట్లాడతారు.